హలో అందరికీ, ఈరోజు వీడియోలో ఏంటంటే నేను లెఫ్ట్ ఓవర్ రైస్తోని ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేయండి. ఆ తర్వాత కొంచెం ఆవాలు వేసుకోండి. ఆవాలు వేసిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. ఒక పచ్చిమిర్చి సరిపోతుంది, ఎందుకంటే మనం పికిల్ వేస్తాం కాబట్టి ఒక పచ్చిమిర్చి సరిపోతుంది. తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు ఇలా చక్రాల్లో వేసుకోండి, సన్నంగా కోసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు వేగాలంటే కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే వేగంగా వేగిపోతాయండి. కొంచెం సాల్ట్ వేసిన తర్వాత నేను ఇక్కడ టమాటా పికిల్ వేస్తున్నాను. మీకు కావాలంటే ఆవకాయ వేసుకోవచ్చు, జింజర్ పికిల్ వేసుకోవచ్చు, అండ్ దెన్ లెమన్ పికిల్, ఏ పికిల్ ఉంటే ఆ పికిల్ వేసుకోండి. ఇలా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఎక్కువ బాగుంటుంది. ఆ తర్వాత పికిల్ కూడా ఉల్లిపాయల్లోనే బాగా కలిసిపోవాలన్నమాట. ఇలా కలిసిపోయిన తర్వాత లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదండి, మిగిలిపోయిన అన్నం అంతా వేసుకోండి. నేను ఇలా చేసుకుంటాను, చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలోన వర్షం పడుతున్నప్పుడు ఏం తినాలో తెలియకుండా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోన మనము వేడిగా సర్వ్ చేసుకొని అలా వర్షం పడుతున్న టైంలోన అలా ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది.